ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం కవర్ చేయబోతున్నామో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ యూజ్ చేసి బాటమ్ పార్ట్కి లైనింగ్ యూజ్ చేయలేదు. అయినా కూడా వేస్ట్ దగ్గర ఖర్చులు బయటకు కనిపించకుండా ఎట్లా స్టిచ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ వెనకాల సైడ్ వచ్చేసి నేను డోరీ స్టిచ్ చేసిన కదా, ఇక్కడ నేను డోరీస్ వేరేగా స్టిచ్ చేయకుండా నెక్ లైన్ని ఏ క్రాస్ పీస్తో అయితే ఫినిషింగ్ చేసినామో దాన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసి డోరీ లాగా ఎట్లా స్టిచ్ చేయాలో కూడా చూద్దాము ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నా. ఇక్కడ చూడండి, నేను 4 ఫోల్డ్ వేసుకొని పెట్టుకున్నా. మనకి దీంట్లోనే ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి. ఇది చూడండి, 3 వైపులా ఓపెన్ ఉంది, ఇక్కడ మాత్రం క్లోజ్ ఉంది. మనకి రెడీ లెంత్ ఎంత కావాలో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోండి. దీని పొడవు అనేది ఇక్కడ నాకు 4 ఇంచెస్ రెడీ లెంత్ కావాలి. సో దానికి 2 ఇంచులు కలుపుకొని 6 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ ని తీసుకున్నాం. ముందుగా మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము. ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. దీంట్లో మనకి 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అన్నమాట. నెక్ వెడల్పు అనేది 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ మార్కింగ్ చేసుకుందాము. మనం షోల్డర్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. సో 4 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని 4.5 కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి లైన్ స్ట్రైట్ గా రావడం కోసం ఈ పైన 4 ఇంచెస్ కింద ఇట్లా మార్కింగ్ పెట్టుకొని, సో ఈ 2 మార్కింగ్స్ ని కలిపి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైన్ కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 6 కి మార్క్ చేసుకుంటున్నాను. సో 1.5 ఇంచెస్ ఖర్చుకి తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ జస్ట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఇట్లా చిన్నగా రౌండ్ తీసేయండి. సో ఇప్పుడు ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి ఇది ఫ్రంట్ అన్నమాట. సో నెక్ లెంత్ వచ్చేసి 2.5కి ఖర్చులతో కలిపి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ మార్కింగ్స్ని కలిపి ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. దీంట్లో మనం ఏ షేప్ అయినా మనకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, అండ్ ఇక్కడ పైన 1/2 ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కింద మనకి వేస్ట్ జాయిన్ చేయడానికి కోసం ఇంకొక 1/2 ఇంచ్ కావాలి కాబట్టి ఇక్కడ 4.5కి మార్కింగ్ పెట్టుకోండి. చూడండి, మొత్తం 5 ఇంచెస్ అయింది కదా. దీంట్లో పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పోతే మనకి 4 ఇంచెస్ మిగులుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇదే లైన్ లోపల మనం మార్కింగ్ వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ షేప్ మార్కింగ్ కోసం ఇక్కడ ఈ ఫిట్టింగ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, సో అక్కడ నుంచి ఇక్కడ మిడిల్ పాయింట్ వరకు చిన్నగా ఇట్లా షేప్ డ్రా చేసుకోండి. మీరు కావాలంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసి కూడా ఇట్లా డ్రా చేసుకోవచ్చు. అంతే, మనం ఇంకా ఏం ఎక్స్ట్రాగా ఖర్చులకి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి మనం కట్ చేసుకుంటే ఈ పాయింట్ నుంచి మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇంతే, మన మార్కింగ్ మొత్తం అయిపోయింది. మనం ఇట్లా చూస్తూ ఉంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు బిగినర్స్కి అయితే. ఒక్కసారి మనం అంటే దీన్ని ఫాలో అయ్యి కట్ చేసినామంటే చాలా ఈజీ ఉంటుంది ఈ మోడల్ అనేది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అవుట్లైన్స్ అన్నీ కట్ చేసుకోండి. పైనది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, అండ్ లోపలిది బ్యాక్ పార్ట్. సో ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి పెట్టుకొని విడివిడిగా నెక్స్ డ్రా చేసుకోండి. మీరు సేమ్ నెక్ డ్రా చేసుకుంటే ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 రౌండ్ షేపే డ్రా చేస్తున్నాను. ఈ మోడల్కి రౌండ్ షేపే బాగుంటుంది. ఇప్పుడు నెక్ షేప్స్ను కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర మనం లోతు తీసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్కి ఆర్ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అండ్ ఇట్లా కట్ చేసేసుకోండి. అంతే, మన లైనింగ్ పార్ట్ అంతే కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే మనం బాటమ్కి లైనింగ్ వేయట్లేదు. ఇప్పుడు మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా డిజైన్ వచ్చింది కదా, ఈ డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోండి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి చుట్టూ ఒక 1/2 or 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటేసారి కట్ చేసిన నేను. చూడండి, ఇట్లా ఒకే డైరెక్షన్ డిజైన్స్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోవాలన్నమాట.
మనకి డిజైన్ అనేది ఎటు వెళ్తుందో చూసుకొని కరెక్ట్‌గా పిన్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. మనకి ఇక్కడ ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 పీసెస్ కావాలన్నమాట. ఇక్కడ కూడా అంతే డిజైన్ ఎటు వెళ్తుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందుగా నాకు ఇక్కడ జాయింట్ ఉంది. సో, నేను దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటున్నాను. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 2 పీసెస్‌ని ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేయండి. ఇప్పుడు వీటి విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ ఉంది. అంటే ఒక్కో పీస్ 22 ఇంచెస్ ఉంది. అండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నా నేను. ఖర్చులు పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్ పోతే మనకి 11 ఇంచెస్ లెంత్ వస్తుంది. అంటే మనకి బాటమ్ పార్ట్ లెంత్ ఎంత కావాలో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీటి మిడిల్ పాయింట్‌కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇట్లా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ 2 పాయింట్స్ తెలుస్తాయి. ఒకటి పై వైపు ఏది అనేది అర్థమవుతుంది. ఇంకొకటి మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ బాటమ్ పార్ట్ కింద వైపున ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ పెట్టుకోండి. అండ్ మిడిల్ పాయింట్ ఏదో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నోట్ చేసుకొని అక్కడ నుండి ఈ మార్కింగ్‌ని ఇట్లా కలపండి. అండ్ ఇక్కడ కట్ చేసుకోండి. దీనివల్ల మనకి కింద సైడ్స్ అనేవి కిందకి వేలాడినట్టుగా ఉండకుండా షేప్ బాగుంటుంది. కటింగ్ అంతా అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం బాటమ్ పార్ట్‌కి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ 3 ఇంచెస్‌కి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఆ 3 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టకుండా వదిలేసి ఆ పాయింట్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయండి. మీరు ఇట్లా స్క్రూ డ్రైవర్తో కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రిల్స్ చాలా నీట్గా వస్తాయి. అండ్ చివర కూడా 3 ఇంచెస్ ఖాళీగా వదిలిపెట్టండి ఫ్రిల్స్ పెట్టకుండా. ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా లోపల వైపుకు తిప్పుకొని కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. మనం కింద వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం కాబట్టి అదే ఖర్చు లోపల ఇట్లా స్టిచ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నడుం దగ్గర ఖర్చు కనిపించకుండా బాటమ్ పార్ట్ని అండ్ యోక్ పార్ట్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఇట్లా ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ తిప్పుకోండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు అండ్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ అనేది ఇట్లా పెట్టండి. అంటే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టేసి అండ్ ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలిపెట్టాలి. అంటే మనకి బాడీ పార్ట్ అనేది రివర్స్లో ఉండాలన్నమాట. అంటే కిందకి చూసినట్టుగా ఉండాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. లోపల వైపున ఇట్లా ఉంది కదా, ఇటు తిప్పితే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట ఒరిజినల్ సైడ్ అనేది. ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి వెళ్ళి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి దాని మీద ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, అది లైనింగ్, అంటే లైనింగ్ మనకు కనిపించాలి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ టచ్ అయ్యేలాగా పెట్టేసి ఇంకో స్టిచ్ చేసుకోండి. చూడండి పై వైపున ఇట్లా వస్తుంది అనమాట. స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్షన్ అయితే మిస్ అవ్వకుండా చూసుకోండి. లోపల వైపున ఇట్లా వస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రిల్స్ దగ్గర టాప్ స్టిచ్ చేసుకోండి. వేసుకునేటప్పుడు ఫ్రిల్స్ మీద కాకుండా బాడీ పార్ట్ మీద పడేలాగా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో నేను ఎట్లాగైతే చూపిస్తున్నానో ఆర్మ్ హోల్ దగ్గర స్టార్ట్ చేసి షోల్డర్స్ అండ్ నెక్ మొత్తం ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకోండి. చుట్టూ ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం ఇట్లా వీడియోలో లాగా కట్ చేసుకోండి. చూడండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇక్కడ మనం చిన్నగా 1.5 ఇంచ్కి ఒక స్లిట్ అనేది ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఇది మనకి క్లోజ్ నెక్ లాగా వస్తుంది కదా, సో పిల్లల తల పట్టడానికి ఇక్కడ 1.5 ఇంచ్కి ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి ఇట్లా ఒక పార్ట్ మీద ఇంకో పార్ట్ పెట్టేసి ఇక్కడ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ స్లిట్ ఉంది కదా, దీన్ని ఫినిషింగ్ చేసుకుందాము. ఇట్లా ఒక 3 ఇంచెస్ పొడవున్న ఒక ఫ్యాబ్రిక్ పీస్ తీసుకోండి. ఇది ఒరిజినల్ వైపున పెట్టేసి స్టిచ్ చేసుకోండి. అంటే ఈ స్లిట్ ఎట్లా అయితే ఉందో అట్లా దాని పక్కనే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోండి అండ్ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని ఇట్లా లోపలికి తిప్పేసి ఆ పైన టాప్ స్టిచ్ చేసుకోండి.
ఆ స్లిట్ ఎట్లయితే ఉందో అట్లనే టాప్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ ఫినిషింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచెస్ విడ్త్ ఉన్న క్రాస్ పీసెస్ తీసుకోండి. మనం ఇక్కడ డోరీస్ లాగా స్టిచ్ చేసినాం కదా, సో దానికోసం ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా ముందుకి ఎక్స్ట్రాగా 3 ఆర్ 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోండి. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి పావించు ఖర్చుతోని మొత్తం నెక్ ఎట్లయితే ఉందో అట్లానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న చిన్న ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే ఇది మొత్తం రౌండ్ షేప్ కదా, ఈజీగా నీట్గా లోపలికి తిరుగుతుంది ఖర్చు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఒక సైడ్ డోరీ దగ్గర స్టార్ట్ చేయండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది రెండు మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ది మధ్యలోకి, రైట్ సైడ్ది మధ్యలోకి అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ, అంటే మన నెక్ ఏ సైడ్ అయితే ఉందో అదే సైడ్ స్టిచ్ పడాలన్నమాట. ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోండి, మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి, అంతే. ఇదంతా నేను రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇట్లనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సేమ్ చివరికి వచ్చేసరికి కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా స్టిచ్ చేసుకున్నామో అట్లనే ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు నచ్చిన లట్కన్ డిజైన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డోరీ డిజైన్ అనేది మనం బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇట్లా నాట్ వేసుకుంటే చూడడానికి. దానికోసం మనం బ్యాక్ సైడ్ స్లిట్ ఇవ్వకుండా ఫ్రంట్ సైడ్ స్లిట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ సైడ్ ఫినిషింగ్ చేసుకోవడానికి ఇట్లా క్రాస్ పీసెస్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ రెండు సైడ్లో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ ఇచ్చుకొని లోపలి వైపుకి ఖర్చుతో సహా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను లట్కన్స్ కూడా యాడ్ చేసిన. ఇప్పుడు మన ఫ్రాక్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా సైడ్స్ అనేటివి ఇట్లా నీట్గా సర్దుకోండి. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం కదా, ఆ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ నుండి కింద దాకా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ డబుల్ స్టిచ్ చేసుకోండి. రెండు సైడ్స్లో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మన ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను. సో మీకు ఏ పాయింట్లో అర్థం కాలేదు అనేది కింద కామెంట్ చేయండి. దానివల్ల నాకు అర్థమవుతుంది కదా నేను ఏ పాయింట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానో. దీనికి కాంబినేషన్గా నేను షార్ట్స్ స్టిచ్ చేసిన పిల్లల కోసం. ఈ షార్ట్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. వేరే మోడల్స్ ఇంకా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.